శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు టాలీ 9 సాఫ్ట్వేర్లో భాగంగా టాలీ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇప్పటివరకు అనేక టాలీ గురించి చిన్న చిన్న ముక్కలు చెప్పాను. కానీ ఈరోజు కంపెనీ క్రియేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాను. కంపెనీ క్రియేషన్ అనేటువంటిది మనకి ఏ ఎంట్రీ వేయాలన్నా ఒక కంపెనీ అనేది ఉండాలి. ఇప్పుడు డబ్బులు పెట్టుబడి పెట్టాలన్నా, ఖర్చు పెట్టాలన్నా, ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఆడిట్ చేయాలన్నా, జిఎస్టీ కట్టాలన్నా, దేనికైనా ఒక కంపెనీ పేరు అనేది ఉండాలి. మనిషి పేరుతో పెట్టాలన్నా లేకపోతే జాయింట్ పేరుతో పెట్టాలన్నా అనేది మెయిన్ అనేది. అయితే ఈ కంప్యూటర్ ద్వారా టాలీ సాఫ్ట్వేర్తో కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలంటే, ఈ కంపెనీ క్రియేషన్ 2 ways ఉంటాయి. కమ్యూనికేషన్ 2 ways అంటే ఒకటి F1 ఫంక్షన్. F1 యూజ్ చేసి రెండు వచ్చేసి F1, రెండు వచ్చేసి ఆల్ట్ ప్లస్ F1. దీన్ని షార్ట్ కంపెనీ షార్ట్ చేసి కంపెనీని సెర్చ్ చేయడం ద్వారా ఆల్ట్ F1 నొక్కితే కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. మామూలుగా F1 కూడా నొక్కిన కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. అదే షార్ట్ కంపెనీ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత టాలీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలి. టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ గేట్వే ఆఫ్ టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ వచ్చిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీ వస్తుంది. ఆ తర్వాత F1 టచ్ చేస్తే కంపెనీ క్రియేషన్ అవుతుంది. ఈ F1 టచ్ లేదా ఆర్ షార్ట్ కంపెనీ F1 అయితే ప్రెస్ చేస్తే కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. లేదా షార్ట్ కంపెనీ అంటే దాంట్లో కంపెనీ నేమ్స్ వస్తాయి. అంటే F1 ప్రెస్ చేస్తే కంపెనీ క్రియేట్ చేయొచ్చు. లేదా షార్ట్ కంపెనీ క్లిక్ చేస్తే షార్ట్ కంపెనీ ఆల్రెడీ ఉన్న కంపెనీ నేమ్స్ వస్తాయి. అప్పుడు కంపెనీ నేమ్స్ కానిస్తే సెలెక్ట్ చేసి మనం మామూలుగా ఎంట్రీస్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అన్ని వచ్చిన ఎంట్రీస్ అన్నీ. అయితే కంపెనీ సెలెక్ట్ చేసిన తర్వాత లేదు కొత్త కంపెనీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే
కంపెనీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మనం ఫస్ట్ కంపెనీ నేమ్ కంపెనీ ఏ పేరుతో అయితే పెట్టాలనుకుంటున్నారో కంపెనీ నేమ్ టాలీలో ఎంటర్ చేయాలి, క్రియేట్ చేయాలి. అప్పుడు సిస్టమ్ జనరేషన్ కోడ్ అప్లై అవుతుంది. అప్పుడు ది ఫైనాన్షియల్ ఇయర్ కంపెనీ నేమ్ ఇవ్వగానే ఏమవుతుంది, సిస్టమ్ జనరేట్ అవుతుంది. కంపెనీ నేమ్ ఇస్తే సిస్టమ్ జనరేట్ అవ్వగానే సిస్టమ్ జనరేటెడ్ కోడ్ అప్పుడు ఎనీ కంపెనీ డిస్ప్లే. ది ఫైనాన్షియల్ ఇయర్ ఆడుతుంది. ది ఫైనాన్షియల్ కంపెనీ నేమ్ అయిన తర్వాత ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే వాస్తవంగా కంపెనీని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించున్నావా లేదా, లేదు మే 1 నుంచి, జూన్ 1 నుంచి నువ్వు కంపెనీని ఎప్పుడైతే ప్రారంభిస్తావో, లేదు ట్రాన్సాక్షన్లో వర్క్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తావో అప్పటి నుంచి పెట్టుకుంటావు. ఎప్పటి నుంచి ప్రారంభించిన ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది 1/4/2024 టు 31/3/2025. అంటే ఏ సంవత్సరంలోనైనా ఏప్రిల్ 1 నుండి ఆ సంవత్సరంలో మార్చి 31కి ఫైనాన్స్ ఇయర్ అంటాం. అయితే మనం కంపెనీ లావాదేవీల ఇన్ఫర్మేషన్లో మనం ఎప్పటి నుంచి అయితే వివరాలు రాస్తామో ఆ వివరాల ప్రకారం మనం పోస్ట్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఇది పెట్టిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎప్పటి నుంచి అయితే పెడతాం అప్పుడు మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా అంటే బేసిక్ కోసమే చెప్తున్నాను అండి. కంపెనీ వరకు క్రియేట్ చేసాం, కంపెనీ నేమ్ ఇచ్చాము, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో అకౌంట్ ఇయర్ ఇచ్చాము. అయితే మనకు కంపెనీ నచ్చలేదు. కంపెనీ నచ్చినప్పుడు ఏం చేయాలి, కొత్త పేరు రాయాలి, లేదు మార్చాలి. అప్పుడు ఆల్టర్ కంపెనీ అంటే ఏం చేయాలి, మళ్ళీ సిస్టంలో గో టు గేట్ ఆఫ్ టాలీ, సెలెక్ట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీకి F3 F1 ఇందా కంపెనీ క్రియేషన్, న్యూ కంపెనీకి F3 అన్నాము, F1 అన్నాము, న్యూ కంపెనీకి F1. అది ఆల్టర్ కంపెనీకి F3, షర్ట్ కంపెనీకి Alt+F1 అంటే షర్ట్ కంపెనీ. ఏ కంపెనీని షర్ట్ చేయాలనుకుంటే అది చూడాలంటే ముందు షర్ట్ కంపెనీ లేకపోతే కంపెనీ లిస్ట్ వస్తుంది. కంపెనీ లిస్ట్ రావాలంటే Alt+F1 కొట్టాలి. న్యూ కంపెనీ క్రియేట్ చేయాలంటే F1 నొక్కాలి. F3 అంటే ఆల్టర్ కంపెనీని ఆల్టర్ చేయాలంటే F3 నొక్కాలి. అంటే ఇది నొక్కిన కంపెనీ నేమ్స్ వస్తాయి, Alt+F1. ఆల్టర్ F3 కొట్టిన ఆల్టర్ కంపెనీ వస్తాయి. కాబట్టి మనం వాడే దేనికి మనం వాడుతున్నామో చూసుకోవాలి. కంపెనీని సెర్చ్ చేయాలన్నప్పుడు ఇది చేసుకోవాలి. అదేవిధంగా కంపెనీని ఆల్టర్ వేరేది మార్చాలన్నప్పుడు ఒకటి చేయాలి. సెర్చ్ చేయడం వేరు, ఆల్టర్ చేయడం వేరు, క్రియేట్ చేయడం వేరు. ఆల్టరు, క్రియేటు, సెర్చ్ ఆ 3 పదాల ముందు అర్థం తెలియాలి. 3 పదాలు తీయాలంటే న్యూ కంపెనీ క్రియేట్ కూడా F1. ఒక కంపెనీని సెర్చ్ చేయాలంటే షర్ట్ కంపెనీ అంటే Alt+F1. ఒక కంపెనీ ఆల్టర్ని చేయాలంటే F3. అదేవిధంగా కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడండి, కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే Alt+F3 అంటే ఒకే విధంగా
మనం అడిగే సమాచారం ఇది. కంపెనీ ఇన్ఫర్మేషన్కి Alt+F3. అదేవిధంగా ఒక కంపెనీని డిలీట్ చేయాలంటే ఆల్టర్ అనేటువంటి ఆల్టర్ని ఉపయోగించాలి. అప్పుడు ఏం చేయాలి? ఆల్టర్ సెలెక్ట్ చేసి అప్పుడు కంపెనీలో పోయి ఆ కంపెనీ ఏ కంపెనీని మనం డిలీట్ చేయాలంటే ఆ కంపెనీని సెలెక్ట్ చేసి ఆల్టర్లో పోయి కంపెనీ సెలెక్ట్ చేసి అప్పుడు Alt+D అంటే కంపెనీ డిలీట్ అవుతుంది. ఏ కంపెనీని సెలెక్ట్ చేస్తామో అప్పుడు Alt+D అవుతుంది. ఆ తర్వాత కంపెనీ క్రియేషన్, కంపెనీ ఏదైతే చేయాలనుకున్నా అన్ని టాలీలో చేయాలి. ఈ చిన్న వర్డ్స్ మీకు టాలీలో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.